శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాలక్ష్మీ నారసింహదేవతాయే నమో నమః. మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి, వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు, ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటుంది. తద్వారా ఏంటయ్యా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము. ద్వాదశ రాశుల్లో కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే, కన్యారాశిలో కొంతమందికి ఈ ఫిబ్రవరి నెల మొత్తం అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి అనుకూలంగా ఉండదు. మరి ఎట్లా అటువంటి పరిస్థితులు వస్తే మరి కన్యారాశి అంటే అందరికీ అనుకూలంగా ఉండాలి కదా అంటే, వారి వారి యొక్క కర్మ ఫలితాన్ని బట్టి కొంత అనుకూలంగా ఉండకపోవటము జరుగుతూ ఉంది. మరి ఈ రాశి వారు ఏం చేయాలి అంటే, ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవతారాధన, ఏ భగవంతుడైనా సరే భగవతారాధన చేస్తూ ఆయన మీదనే భారం వేసి, స్వామి నాకు వచ్చేటువంటి ఏ కష్టం అయితే ఉందో దాన్ని తొలగించు, నీదే భారం తండ్రి, అమ్మవారు లేదు నీదే భారం తల్లి అని చెప్పేసి ఆ భగవంతుడి మీద భారాన్ని వేసి నడిపించడం తప్ప ఇంకొక మార్గం లేదు. మరి అనుకూలంగా ఉన్నటువంటి వారి విషయానికి వస్తే, అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు, అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది, అంతా బాగుంటుంది. అంటే వీరు వచ్చిన ధనం వీరికి సరైన రీతిలో ఉపయోగపడదు. పనులన్నీ అయిపోయినాయి, 100 కోట్లు కావాలి, 100 కోట్లు వచ్చినాయి ఉదాహరణకి, కానీ ఆ 100 కోట్లు వీరికి ఉపయోగపడదు. ఏదో ఒక అనుకోని ఖర్చు రావడము, మొత్తం ఖర్చు అయిపోవడము, ఇలా వచ్చిన రూపాయి వచ్చినట్లుగా ఖర్చు అయ్యేది కనపడుతూ ఉంది. అంతా ఆనందంగానే ఉంది, కానీ ఈ ధనం అనవసరపు ఖర్చు వచ్చి ధనం విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి తప్పవు. కాబట్టి ధనానికి సంబంధించి అమ్మవారిని ప్రార్థించడం తప్ప ఇంకొక మార్గం లేదు. లక్ష్మీదేవి ధనానికి మనకు మూలంగా చెప్తూ ఉంటాము. కాబట్టి ఆ అమ్మవారిని ప్రార్థించి, నీవు ఇచ్చిన ధనాన్ని నీవే నాకు సక్రమంగా ఉపయోగపడేట్లుగా చేసి నన్ను నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచు తల్లి అని చెప్పి ఆమెను వేడుకోవాలి. ఇక ఈ రాశి వారు వ్యవసాయ రంగానికి వస్తే అనుకూలంగా ఉంటుంది. అంటే కొంతమందికి అనుకూలం, కొంతమందికి అనుకూలం కాదు అని చెప్పాం కదా. అనుకూలమైనటువంటి వారి సంగతి ఇప్పుడు ముందుగా చెప్తూ ఉన్నాను. కొంత అనుకూలంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ ఆ యొక్క వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా రాజకీయ రంగం వారు కూడాను అంత అనుకూలంగా ఉంది, కానీ వచ్చిన డబ్బు మొత్తం కూడాను ప్రజలకు కాకుండా అనవసరపు విలాసాలకు కూడా ఖర్చు పెట్టే ప్రమాదం ఉంది. అది రాజకీయ నాయకుల్లో కనపడుతూ ఉంది. అది పై అధికారులకు కూడా తెలిసి మిమ్మల్ని కాస్త మందలించి మీ దగ్గర మీకు ఎటువంటి సొమ్ము అయితే, ఎంత సొమ్ము అయితే ఇచ్చారో దాన్ని తీసుకునే ఆస్కారం కనపడుతుంది. కాబట్టి అలా విలాసాలకి ఖర్చు కాకుండా ప్రజలకు ఉండే విధంగా మీరు దాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే ఇటు ప్రజల నుంచి అటు పై అధికారుల నుంచి మీకు మందలింపు బాగా ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్త వహించుకోండి. రాజకీయ రంగం వారు మీకు కొత్త పరిచయాలు అయినప్పటికీ కూడాను ఇదొక్కటే మీకు ఇబ్బందికరంగా కనబడుతూ ఉంది. రాజకీయ విషయంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని విషయానికి వస్తే విజయం కనబడుతూ ఉంది, కానీ ద్వారా వచ్చిన సొమ్ము మొత్తం కూడాను వృధాగా ఖర్చు కనపడుతుంది. ఒక్కొక్కసారి ఇటు ఇంట్లోకి ఇవ్వరు, అటు ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టరు. కానీ వచ్చిన డబ్బులు రాలేదా అంటే, అనుకున్న డబ్బులు వచ్చినాయి, అనుకున్నట్లుగా వచ్చినాయి, కానీ ఏమైనాయో తెలియదు, లెక్క కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా జాగ్రత్త వహించుకోండి. విద్యారంగాన్ని విషయానికి వస్తే, నాకు అన్నీ వచ్చులే, అన్నీ తెలిసిన క్వశ్చన్సే కదా, వచ్చిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ నాకు తెలుసులే అని విచ్చలవిడితనానికి వెళ్ళి తీరా మూమెంట్ మీదకి వచ్చేసరికి ఆ టెన్షన్లో ఆ ఇదిలో మర్చిపోయి ఇబ్బందులు పడి కాస్త తల బాదుకొని తల పట్టుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి
దాన్ని కాస్త మీరు జాగ్రత్త వహించండి. విద్యార్థులు, వ్యాపారస్తుల విషయానికి వచ్చి అత్యుత్సాహానికి పోయి ఉన్నదంతా కూడాను అమ్మేసుకొని వీరికి కూడాను ధనం మొత్తం కూడాను అత్యుత్సాహంలోనే ఖర్చు పెడతారు. సామాను వచ్చిన సామాను అమ్మేశాం, జీరో అయింది. చక్కగా ఆ సామానికి సంబంధించిన డబ్బులన్నీ ఫుల్గా వచ్చినాయి, సామాన్ అంతా అయిపోయింది. అమ్మయ్య తెచ్చుకున్నట్టు సామాన్ అయిపోయిందిరా అనుకుంటాం. కానీ ఈ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఇటు కొత్త సామాను కొనరు, ఇంట్లోకి ఖర్చు కాదు. ఈ విధమైనటువంటి కష్టాలు కనపడుతున్నాయి. ఇంట్లో కూడాను అధికమైనటువంటి ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారం చేసేటువంటి వారందరికీ కూడాను ఇంట్లో అనుకోని ఖర్చులు కనపడి దానికి వద్దన్నా ఖర్చు పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి విషయాన్ని ఆలోచిస్తూ వ్యాపారస్తులు ముందుకు వెళ్తూ ఉండండి. ఇక సర్క్యులేషన్స్ బాగా అనుకూలంగా ఉంటుంది. అది మీకు కాదు, పక్కవారికి. ఈ రాశి వారు ఆలోచించే ప్రతిదీ కూడాను పక్కవారికి కాస్త మంచి జరుగుతుంది. మీరు ఊహించి వారికి చెప్పింది వారికి మంచి జరుగుతుంది, కానీ మీకు కాస్త మీరు ఊహించింది మీకు అనుకూలంగా కొంత భాగం ఉన్నా కొంత భాగం ఉండదు. ఈ విధంగా కనపడుతూ ఉంది. మరి ఇక అనుకూలంగా లేని వారి పరిస్థితిని కనుక ఆలోచిస్తే ఏది అనుకూలంగా ఉండదు. వచ్చినట్లే వస్తుంది, దగ్గరికి పోతుంది. వ్యవసాయం విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, వృత్తి ఉద్యోగాలు కావచ్చు, అన్నీ కూడాను దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి. ప్రమోషన్లు, ఉద్యోగాల విషయంలో ప్రమోషన్లు, ఇంకా నెక్స్ట్ పేరు నాదే, ఇంకొక 2 నిమిషాల్లో నా పేరు విడుదలవుతుంది చూడు అని మనం సంబరపడే నిమిషంలో మంది కాకుండా మన పక్కన మన తర్వాత వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు వినపడే అవకాశం ఉంటుంది ప్రమోషన్లో. ఏంటి అని ఆలోచించి మనం ఎంత గింజుకున్నా కానీ ఫలితం సున్నాగా కనపడుతుంది. ఆ విధంగా ఉద్యోగాల్లో ఉంటుంది. అంతేకాకుండా ప్రమోషన్స్ పక్కకు పెడితే బదిలీలు కనపడుతూ ఉన్నాయి. ఆ బదిలీల్లో కూడా మీకు వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. మీరు అనుకున్న చోటుకు వెళ్ళకపోవడము, లేదు వెళ్ళిన చోట కాస్త వ్యతిరేక భావంలో రావడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇలా అన్ని రంగాలుగా ఈ రాశి వారికి కొంతమందికి పట్టింది బంగారం అయితూ ధనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమందికి అసలు ఏది పట్టుకోవాలో కూడా తెలియకుండా అయోమయ స్థితిలో ఉంటారు. ఈ రాశివారు ఆ విధమైనటువంటి వ్యత్యాసాలు కూడుకొని ఉంది. ఆ విధమైనటువంటి కన్ఫ్యూజన్లో వీళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారు అమ్మవారిని ప్రార్థించడమే ఉత్తమము. శుక్రవార నియమాలు పాటిస్తూ కింద పడుకోవడము, ఒక్కపూట భోజనం చేయడము, తెల్లటి వస్త్రము, శుక్రవారం నాడు తెల్లటి వస్త్రములు ధరించండి. మీ ఒంటి మీద ఏదో ఒకటి, ఏ రంగు వస్త్రములు అయినా సరే కొంత తెలుపు కనపడాలి. ఎక్కువగా తెలుపు కనపడితే ఇంకా మంచిది, కొంతైనా కానీ తెలుపు కనపడుతూ ఉండేట్లుగా శుక్రవారం రోజు ఆ విధంగా ఉన్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వారు అమ్మవారిని ప్రార్థిస్తూ శుక్రవార నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ అనుకూలంగా ఎవరికైతే లేదో వారు కాస్త తేరుకునే అవకాశం కనపడుతూ ఉంది. అమ్మవారి ప్రార్థన వల్ల, అమ్మవారి ప్రదక్షిణ నమస్కారాల వల్ల కాస్త తేరుకుంటారు. కాబట్టి ఈ రాశివారు అన్ని రంగాల వారు కూడాను, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అన్ని రంగముల వారు కూడాను ఆ విధంగా అమ్మవారిని ప్రార్థిస్తూ వచ్చిన ధనాన్ని కాపాడుకోవటము, అనుకూలంగా లేని దాన్ని అనుకూలంగా మార్చుకోవటము చేస్తూ ముందుకు వెళ్ళి ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి చక్కగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.